హాయ్ గైస్, ఈ మాడ్యూల్లో ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. ఇందులో మొత్తం 8 పాయింట్స్ గురించి అయితే చెప్పుకుందాం. అండ్ పాయింట్ 1, వాట్ ఈస్ హ్యాకింగ్. సెకండ్ పాయింట్, హిస్టరీ ఆఫ్ హ్యాకింగ్, టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. అండ్ ఫోర్త్ పాయింట్, వై ఎథికల్ హ్యాకింగ్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, హ్యాకింగ్ ప్రాసెస్. అండ్ సిక్స్త్ వన్, 5 phases of హ్యాకింగ్. అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ టైప్స్, విఏపిటి, పెన్ టెస్ట్ టీమ్, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ సైబర్ లాస్ ఇన్ ఇండియా అండ్ గ్లోబలీ. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి గైస్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం నాలెడ్జ్ అయినా గెయిన్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. గైస్, ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్లో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట, వాట్ ఈస్ హ్యాకింగ్. సో ఈ హ్యాకింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హ్యాకింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్. సో ఈ ఎథికల్ హ్యాకింగ్ గురించి మనం తర్వాత నేర్చుకుందాం. సో ముందు హ్యాకింగ్ అంటే ఏంటో చూద్దాం. అసలు హ్యాకింగ్ ఏంటి? సో మీకు సపోజ్ చెప్పాలంటే, సో హ్యాకింగ్ అంటే ఒక పర్సన్ పర్మిషన్ లేకుండా అతని బ్యాంక్ ఆర్ కంపెనీస్ వెబ్సైట్ లాగిన్ పేజెస్ని టార్గెట్ చేయడం, పాస్వర్డ్స్ అండ్ కస్టమర్ డేటా, మనీ ఫ్రాడ్స్ ఇలాంటివి చేయడం అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది మా ఇంటి పక్కన ఉన్న కంపెనీ. సో ఇది మా ఇల్లు అండ్ ఇది నేను అనుకోండి. సో వీళ్ళకి తెలియకుండా నేను మా ఇంట్లో కూర్చొని వీళ్ళ సిస్టమ్ను లేకపోతే లాగిన్ పేజెస్ను దేని నేను హ్యాక్ చేశాను. హ్యాక్ చేసి వీళ్ళ కస్టమర్ డేటాని లేకపోతే వీళ్ళ పాస్వర్డ్స్ని, వెబ్సైట్ పాస్వర్డ్స్ అండ్ బ్యాంక్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, సో అవి నా దగ్గర నా దగ్గర ఉన్నాయి, నేను హ్యాక్ చేసుకున్నా. వీళ్ళకి తెలిసాక వీళ్ళు మనల్ని అయితే వదలరు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా పోలీస్ వాళ్ళు ట్రేస్ చేసి నన్ను నా తలని పట్టుకుంటారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే జరుగుతుంది. మ్యాక్సిమం నన్ను అయితే అరెస్ట్ చేస్తారు. సో దీనికి రిజల్ట్ మనకి ఏమొస్తుందంటే, మనం హ్యాక్ చేయడం వల్ల కంపెనీకి, యూజర్కి లాస్ వస్తుంది, కంపెనీస్కి డ్యామేజ్ అవుతుంది, అండ్ నాకేమో జైలు వస్తుంది. జైల్ ప్లస్ ఫైన్ ఉంటుంది. ఫైన్. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మళ్ళీ చెప్తాను వినండి, సింపుల్గా చెప్తాను. ఇది నా కంపెనీ, మా ఇంటి పక్కన ఉన్న కంపెనీ గైస్. ఇది నేను అనుకోండి, ఇది నేను వీళ్ళకి తెలియకుండా వీళ్ళ కంపెనీలో ఉన్న కంప్యూటర్ని హ్యాక్ చేసి వీళ్ళ యూజర్ డేటా నేను తీసుకున్నాను. సో వీళ్ళు దానికి ఓకే, నేను ఇది చేసినందుకు, ఈ యూజర్ డేటా అండ్ పాస్వర్డ్స్ వాటిని నేను కనుక్కున్నందుకు కంపెనీకి డ్యామేజ్ పడుతుంది అండ్ యూజర్ డేటా పోతుంది. అండ్ ఒకవేళ వీళ్ళు కనుక నేను కనబడితే జైల్ ప్లస్ పెనాల్టీ వస్తుంది. అర్థమైందా గైస్? దీన్ని హ్యాకింగ్ అంటారు. సింపుల్, మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్పాను. అండ్ సేమ్ వే గైస్, సో ఎథికల్ హ్యాకింగ్లో వచ్చేసి సేమ్ ఉంటుంది, కాకపోతే ఒక్క నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంపెనీ ఉంది కదా, ఇది నేను. సేమ్ ఫస్ట్ హ్యాకర్ ఏం చేశాడు, వితౌట్ పర్మిషన్తో హ్యాక్ చేశాడు. కానీ నేను అలా చేయను, వీళ్ళ పర్మిషన్ తీసుకొని లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాను అండ్ వాటిని క్లియర్ చేస్తాను. అంటే అదే సేమ్ వెబ్సైట్ని కంపెనీ పర్మిషన్తో ఒక ఎథికల్ హ్యాకర్ టెస్ట్ చేయడం అంటారు. అంటే సపోజ్ మీకు ఎలా చెప్పాలి, ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఈ కంపెనీలో ఉన్న వెబ్సైట్స్ కానీ సిస్టమ్స్ కానీ వీక్ పాస్వర్డ్స్ అలో ఉన్నాయా, లేదా SQL ఇంజెక్షన్ లాంటి ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేయడం అనమాట. కంపెనీస్కి రిపోర్ట్ చేయడం ఇలాంటివి. లేకపోతే వాటిని ఈ ఎథికల్ హ్యాకరే ఫిక్స్ చేస్తాడు. సో ఫస్ట్ దాంట్లోకి వచ్చేటప్పటికి అతను చేసింది క్రైమ్ అవుతుంది, కానీ ఇక్కడ ఇతను చేస్తే జాబ్ అవుతుంది.
సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమై ఉండాలి. సో ఇక్కడ ఈయన చేస్తే క్రైమ్, ఇతను చేస్తే జాబ్. సో ఇది అనమాట రెండింటికి డిఫరెన్స్. అండ్ ఇందులో మీకు రిజల్ట్ వచ్చేసి బగ్స్ని ఫిక్స్ చేస్తారు, యూజర్ డేటా సేఫ్గా ఉంటుంది. అండ్ ఎథికల్ హ్యాకర్ శాలరీ ప్లస్ బగ్ బౌంటీస్ అయితే ఈ ఎథికల్ హ్యాకర్కి దొరుకుతాయి. నేను ఇక్కడ రిజల్ట్ వచ్చేసి మన యూజర్ డేటా పోతుంది, కంపెనీ డ్యామేజ్ అవుతుంది, అండ్ మనకి జైల్ అండ్ పెనాల్టీ కూడా వస్తుంది. సో ఇది ఈ రెండింటికి డిఫరెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో డన్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ పాయింట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ హ్యాకింగ్. సో మీకు అర్థమయ్యేటట్టు అండ్ వీడియో లెంత్ కాకుండా నేనైతే షార్ట్లో అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ 1960లో స్టార్ట్ అయిందనమాట ఈ హ్యాకింగ్ ఆర్ హ్యాకర్ అనే నేమ్. సో అప్పుడు స్టూడెంట్స్ కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ కంప్యూటర్స్ని అర్థం చేసుకోవడానికి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసేవారు. ఆ టైంలో హ్యాకింగ్ అంటే క్యూరియాసిటీ అండ్ మాత్రమే, క్రైమ్ కాదు. అర్థమైంది గైస్? ఆ టైంలో కంప్యూటర్స్ని అర్థం చేసుకోవడం అండ్ ఇలా కోడింగ్స్ అవన్నిటికీ హ్యాకింగ్ అని పేరు ఉండేది. సో హ్యాకింగ్ అని పేరు పెట్టారు యాక్చువల్లీ. సో అప్పుడు ఆ టైంలో హ్యాకింగ్ అనేది నేర్చుకోవడం మాత్రమే, ఇది క్రైమ్ కాదు. తర్వాత మెల్లగా ఫోన్ హ్యాకింగ్, ఇంటర్నెట్ హ్యాకింగ్ స్టార్ట్ అయ్యాయి, సైబర్ క్రైమ్స్ పెరిగాయి. కానీ కంపెనీస్కి సెక్యూరిటీ ఇంపార్టెన్స్ అర్థమయ్యి ఎథికల్ హ్యాకింగ్ని ఇంట్రడ్యూస్ చేశాయి. సో ఆ టైంలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, 1960లో ఈ హ్యాకింగ్ అండ్ ఆర్ హ్యాకర్ అనే పేర్లు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో దీనికి 1960లో స్టూడెంట్స్ కంప్యూటర్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోని క్యూరియాసిటీతోని వీటిని నేర్చుకునేవాళ్ళు అనమాట. సో అలా వెళ్తుంటే ఇంటర్నెట్ హ్యాకింగ్, మొబైల్ హ్యాకింగ్, వెబ్సైట్ హ్యాకింగ్, మెయిల్స్ హ్యాకింగ్ ఇలాంటివన్నీ మెల్లగా అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి అనమాట. దాంతోపాటు అవుతూ కంపెనీస్కి సెక్యూరిటీ ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఈ ఎథికల్ హ్యాకింగ్ని ఇంట్రడ్యూస్ చేశాయి. అర్థమైంది గైస్? ఇప్పుడు హ్యాకింగ్ అంటే పర్మిషన్తో చేసే ఒక సైబర్ సెక్యూరిటీ కెరియర్. అర్థమైంది గైస్? మీకు ఇప్పుడు సపోజ్ ఇంత కంపెనీలో ఉన్న దాన్నే అనుకోరు, అదే అనుకోరు గైస్, నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు సపోజ్ ఏదన్నా కంపెనీ ఉంది, లైక్ ఆ కంపెనీని నేను హ్యాక్ చేసి దాని కింద జాబ్ చేసుకోవచ్చు. ఎథికల్ హ్యాకర్ కింద చూపించిన దాంట్లో ఎథికల్ హ్యాకర్కి జాబ్ వస్తుంది. ఆ జాబ్ ఇలాంటి కంపెనీస్లో వస్తుంది. సో క్రైమ్ చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు, ఈ ఎథికల్ హ్యాకర్ జాబ్ మాత్రమే చేస్తాడు. ఓకే గైస్? నెక్స్ట్ పాయింట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్. సో వీళ్ళ ముగ్గురు గురించి అంటే సో ఫస్ట్ వైట్ హ్యాట్ హ్యాకర్. ఎథికల్ హ్యాకర్స్ ఇంప్రూవ్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ మంచి పనులు, కంపెనీస్ కింద పనిచేయడం కానీ లేకపోతే పోలీస్ వాళ్ళతోని వర్క్ చేయడం కానీ ఇలాంటివి వైట్ హ్యాట్ హ్యాకర్స్ చేస్తారనమాట. అండ్ సెకండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఓన్లీ బ్యాడ్ వర్క్స్ మాత్రం చేస్తారు. లేకపోతే ఇందాక చెప్పినట్టు ఏదైనా కంపెనీ డేటాని దొంగలించి వేరే వాళ్ళకి సేల్ చేయడం కానీ లేకపోతే డేటాని డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటివి వీళ్ళు చేస్తారు, ఓన్లీ బ్యాడ్ వర్క్స్. సో ఇక్కడ గ్రే హ్యాట్ హ్యాకర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు గుడ్ ప్లస్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో వై అంటే వీళ్ళు మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు, కానీ కంపెనీస్ని డ్యామేజ్ చేయరు వీళ్ళు. సో ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్లో ఉన్నాం, వై ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్లో సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. లైక్ ఫ్రాడ్స్, మనీ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్ ఇలాంటి వాటికి చాలా పెరిగిపోయినాయి అన్నమాట. సో వీటిని సైబర్ క్రైమ్స్ని తగ్గించడానికి పోలీస్ దాంట్లో జాబ్స్ ఉన్నాయి ఎథికల్ హ్యాకర్కి. అండ్
చాలా కంపెనీస్కి కూడా ఎథికల్ హ్యాకర్ అవసరం ఉంది. సో శాలరీస్ కూడా ఎక్కువ పే చేస్తారు. అండ్ వీళ్ళ అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది, వీళ్ళ ప్యాకేజ్ కూడా గట్టిగానే ఉంటుంది. అండ్ ఎథికల్ హ్యాకింగ్కి చాలా డిమాండ్ అయితే ఉంది ఈ టైంలో. సో దాని గురించి మనం ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి, లేకపోతే మన ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయడానికి ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఉంది దీనికి. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఎథికల్ హ్యాకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే మనం ఎథికల్ హ్యాకింగ్ 5 ప్రాసెసెస్ మీద నడుస్తుంది. ప్రాసెస్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, దీన్ని మనం రీకాన్ అని కూడా పిలుస్తాం, రీకానైజెన్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కానింగ్, పోర్ట్ స్కానింగ్, అంటే విక్టిమ్ ఏ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాడు, లైక్ ఏ సర్వర్స్ ఓపెన్ ఉన్నాయి, ఏ పోర్ట్ ఓపెన్ ఉంది, పోర్ట్ 22 టీసీపీ టనల్స్, అవన్నీ మనం స్కానింగ్లో అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్కానింగ్ ఐడెంటిఫైస్ ఓపెన్ పోర్ట్స్, యాక్టివ్ డివైజెస్ అండ్ సర్వీస్ ఆన్ ద టార్గెట్ నెట్వర్క్ని స్కాన్ చేయవచ్చు. అండ్ మనం ఏ డివైజ్ని అయితే టార్గెట్ చేసినామో ఆ డివైజ్ అలైవ్లో ఉందా, లేకపోతే డివైస్ నెట్వర్క్ ఏంటి, డివైస్ ఏ పోర్ట్లో రన్ అవుతుంది, అవన్నీ మనం స్కానింగ్ ఫేజ్లో నేర్చుకుందాం. అండ్ గెయినింగ్ యాక్సెస్లో ద హ్యాకర్ యూజ్ ద vulnerabilities for discovered during scanning to gain unauthorized access to the target system. సారీ గైస్, ఇక్కడ కొంచెం కనిపించట్లేదు నాకు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వనరబిలిటీని యూజ్ చేసుకొని అన్ఆథరైజ్డ్గా వాళ్ళ సిస్టమ్స్ని టార్గెట్ చేసి స్కానింగ్ చేస్తారు అనమాట. స్కాన్ చేసి టార్గెట్ చేస్తారు. సో చేసిన తర్వాత మెయింటైనింగ్ యాక్సెస్కి వచ్చేసేపటికి వన్స్ యాక్సెస్ ఈజ్ గెయిన్డ్, ద హ్యాకర్ మోస్ట్ మెయింటైన్ ఏ foothold in the target systems the problem perform. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి థర్డ్ పేజ్లో మనము గెయినింగ్ యాక్సెస్ ఒక సిస్టమ్ నుంచి మనం యాక్సెస్ తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసప్పటికి ఆ సిస్టమ్స్కి మనం మెయింటైన్ చేయగలగాలి కదా. ఆ సిస్టమ్ హ్యాక్ చేసాం, దాని యాక్సెస్ మన దగ్గర ఉంది, దాన్ని మెయింటైన్ చేయగలిగేది ఎలా అనేది మెయింటైనింగ్ యాక్సెస్లో నేర్చుకుంటాం. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కవరింగ్ ట్రాక్స్. ఇప్పుడు ఇదొక సిస్టమ్ అనుకోండి, కవరింగ్ ట్రాక్స్. సో మనం రీకాన్ దగ్గర స్టార్ట్ చేసాం, స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్, లాస్ట్లో కవరింగ్ ట్రాక్స్కి వచ్చాం. సో వచ్చిన దారి కూడా ఉంది కదా, ఈ ట్రాక్స్ రీకాన్ నుంచి స్కానింగ్ నుంచి గెయినింగ్ అండ్ మెయింటైనింగ్, ఈ ట్రాక్స్ని కవర్ చేసి క్లియర్ చేయడం. కవరింగ్ ట్రాక్స్ అంటే అది క్లియర్ చేయడం. ఈ కవరింగ్ ట్రాక్స్లో నేర్చుకుంటాం మనం వెళ్ళిన దారి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక హ్యాకర్ అంటే నువ్వు వెళ్ళిన దారి వేరే వాళ్ళకి తెలియద్దు కదా. సో నువ్వు నీ సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్స్ని ఇట్లా వ్యూ చేస్తున్నావు అని వేరే వానికి తెలిసే ప్రాబ్లం నీకు అవుతుంది కదా. సో నీ వేని యూజ్ చేసి వేరే వాళ్ళు కూడా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ క్లియరింగ్ ట్రాక్స్ అయితే మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 5 పేసెస్ ఆఫ్ హ్యాకింగ్ మనం చెప్పేసుకున్నాం. సో సారీ, ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ ప్రాసెస్ అనేది రాంగ్ అనమాట. సో దీన్ని క్లియర్ చేయాలి. సో సెక్యూరిటీ టెస్టింగ్ టైప్స్, విఏపిటి, పెన్ టెస్ట్, రెట్టింగ్, ఈ టేబుల్ని అయితే చూద్దాము. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. యా గైస్, సో టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో దీని గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ వన్ వచ్చేసి డేటా ఫ్లో అనాలిసిస్ అండ్ పెన్ టెస్టింగ్ కూడా అంటారు. సో థర్డ్ వన్ వచ్చేసి వనరబిలిటీ స్కానింగ్, స్టాటిక్ అనాలిసిస్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డైనమిక్ అనాలిసిస్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రిస్క్ అసైన్మెంట్, అండ్ సెవెంత్ వన్ కంపైలెన్స్ టెస్టింగ్. సో ఈ 7 వచ్చేసి మేజర్గా నేనైతే పిక్ చేసినవి. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో రాబోయే వీడియోస్లో మనం దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ లాస్ట్, సైబర్ లాస్ అండ్ ఇండియా అండ్ గ్లోబలీ. సో వీటి గురించి తెలుసుకుందాం. సో 1 సెకండ్, మళ్ళీ ఇంకొక ఇమేజ్.
సో మీరు చూడండి యాక్ట్ 2000 అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇందులో లీగల్ ప్రివ్యూస్ దట్ ఫైట్ అగైనెస్ట్ సైబర్ సెక్యూరిటీ బ్రీచ్. సో ఇందులో మీకు 5 ఉన్నాయి. tampering with computer and hacking and physical damaging computer, identity theft and impression thought computer research. సో వీటికి ఐటీ యాక్ట్ 2000 యూజ్ చేస్తారనమాట. సో దీనికి నాకు తెలిసి ఈ పాయింట్స్ కరెక్ట్ కాదు, మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో లెట్స్ డూ. థ్యాంక్ యూ గైస్. వీడియో చాలా లెంత్ అయిపోతుంది, సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.